మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి మనమందరం ఈ పగటి వేళ మరి దేవుని సన్నిధిలో ఇలా కూడుకోవడానికి దేవుడు మనందరికీ కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడిచిన వారంలో నేను పాస్టమ్ గారు కాకినాడ వెళ్ళడం జరిగింది. మా మామయ్య గారికి చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు. వారిని హాస్పిటల్కి చూపించడానికి మరొకసారి మేము వెళ్ళడం జరిగింది. దేవుని కృపను బట్టి వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరి మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఎంతో నమ్మకమైన వాడు. మనము నమ్మకమైన వారు కాకపోయినా మన పట్ల దేవుడు ఎంతో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని అన్ని సమయాల్లో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని ప్రేమ మనకి అర్థం కాక మన జీవితంలో ఆ దేవుని ప్రేమకి సంపూర్ణంగా మనము లోబడలేకపోతూ ఉంటాం. దేవుని ప్రేమ మనిషికి ఎప్పుడైతే అర్థమవుతుందో, లేక మనిషి ఎప్పుడైతే అనుభవిస్తాడో, ఆ క్షణము నుండి అతని జీవితం చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని ప్రేమ ఒక వ్యక్తికి అర్థం కాలేనంత కాలం దేవుని కొరకు అతను జీవించలేడు, దేవునికి అతను లోబడలేడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని గాయపరుస్తాం. మన క్రియలు మూలముగా, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవన విధానం చాలాసార్లు దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. దేవునికి ఎంతో అవమానం కలిగిస్తూ ఉంటాయి. మిమ్మల్ని బట్టే కదా అన్యజనులు ఎదుట నా నామం దూషించబడుతుంది అంటాడు దేవుడు. అన్యజనులు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు, కానీ అన్యజనులు ఎదుట క్రైస్తవులు దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం దేవుని నామానికి అవమానం కలిగిస్తూ ఉంటాం, దేవుని హృదయానికి బాధ కలిగిస్తూ ఉంటాం. దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా. చూడండి, నాకు అర్థం కాదు, కొన్నిసార్లు మనము ఆయన్ని గాయపరిచినా, ఆయన మీద తిరుగుబాటు చేసినా, ఆయనకి అవమానం కలిగించినా, ఆయన్ని మనం త్రోసేసినా, ఆయన ఎప్పుడు మన వెంటబడ్డం, ఎప్పుడు మన వెంటబడ్డం. చూడండి, ఎవరైనా మనల్ని గాయపరిస్తే అలా గాయపరిచిన వారిని మనం దూరంగా పెడతాం. ఒక వ్యక్తి ద్వారా మనకి బాధ కలిగితే మన స్వభావం ఏంటంటే అలాంటి వారిని మనం దూరంగా పెడతాం. ఎవరైతే మనకి సంతోషం కలిగిస్తారో, ఆనందం కలిగిస్తారో,
వారి వైపు మనం ఆకర్షించబడతా ఉంటాం, వారికి దగ్గరగా ఉంటాం. అది మన స్వభావం. కానీ దేవుని స్వభావం లేకపోతే దేవుని ప్రేమ ఎలాంటిదంటే, గాయపరిచిన వారి వెంట దేవుడు వెళ్తూ ఉంటాడు. తునీకరిస్తున్న వారి వెంట దేవుడు వెళ్తూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవుడిని తునీకరిస్తున్నా, త్రోసివేస్తున్నా, గాయపరుస్తున్నా, అవమానపరుస్తున్నా, రకరకాల మాటల ద్వారా దేవుడిని బాధ పెడుతున్నా, ఆ వ్యక్తి వెనకాలే వెళ్తుంది దేవుని ప్రేమ. ఏదో ఒక రోజు లోబడకుండా పోతాడా? ఏదో ఒక రోజు అర్థం చేసుకోకుండా ఉంటాడా అని దేవుని ప్రేమ ఆ వ్యక్తి వెనకాలే వెళ్తూ ఉంటుంది. మన నీడ మనల్ని ఎలా వెంబడిస్తుందో అలా దేవుని ప్రేమ అన్ని సమయాల్లో మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టదు. కానీ మనమే ఆ ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనమే ఆ ప్రేమను అర్థం చేసుకోం. మనమే ఆ ప్రేమని తునీకరిస్తూ ఉంటాం. మనమే ఆ ప్రేమని చాలాసార్లు గాయపరుస్తూ ఉంటాం. దేవుణ్ణి నమ్ముకుని మందిరానికి వెళ్ళే వారికి కూడా దేవుని ప్రేమ అర్థం కాకపోవడం బాధాకరమైన విషయం. మనిషి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి, దేవుని ప్రేమ లోతును గ్రహించడానికి మనిషి ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నా మీద దేవునికి ఎంత ప్రేమ ఉంది, నేను తెలుసుకోవాలి దేవుని ప్రేమలని ఓ చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. ప్రతిదాని గురించి ఒక అవగాహన రావడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి. అసలు ప్రభు ప్రేమ లోతు ఎంత, ప్రభు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ ఎలాంటిది, నేను ఆ ప్రేమను తెలుసుకోవాలి అని ఏ చిన్న ప్రయత్నం కూడా చేయలేకపోవడం, క్రైస్తవులు కూడా చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. బైబిల్లో దేవుడు అంటాడు, మీరు ఆయన ప్రేమ లోతు ఎంతో తెలుసుకోండి, ఆయన ప్రేమ ఎత్తు ఎంతో తెలుసుకోండి. నిజంగా మనం దేవుని ప్రేమ తెలుసుకుంటే, దేవుని ప్రేమ లోతు ఏంటో మనకు అర్థమైతే, దేవుని ప్రేమను మనము అనుభవిస్తే, ఆ ప్రేమ కొరకు మనము హతసాక్షులుగా మారిపోవడానికైనా వెనకడుగు వేయం. అపోస్తులకి దేవుని ప్రేమ ఏంటో అర్థమైనప్పుడు ఆ ప్రేమ కొరకు వారు చనిపోయారండి. ఆ ప్రేమ కొరకే వారికి లాభకరంగా ఉన్నవి కూడా కోల్పోయారు. ఆ ప్రేమ ఎంత గొప్పదో వారికి అర్థమైన తర్వాత ఇక ఆ ప్రేమ కొరకే జీవించాలి, ఆ ప్రేమనే ప్రకటించాలి, అవసరమైతే ఆ ప్రేమ కొరకు చనిపోవాలి అని ఆది సంఘము, అపోస్తులందరూ కూడా హతసాక్షులుగా మారిపోవడానికి కూడా వెనకడుగు వేయలేదు. పౌలు కన్నీరు కారుస్తూ కొలసి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ 2వ అధ్యాయములో అని చెప్తాడు, నేను మీ అందరి కొరకు ఎంతగా పోరాటం చేస్తున్నానో మీరు అందరూ తెలుసుకోవాలి. నేను మీ కొరకు, లవొదికయ వారి కొరకు, నా ముఖము శరీర రీతిగా చూడని వారందరి కొరకు ఎంత
పోరాటం చేస్తున్నాను. నా పోరాటం మీరు తెలుసుకోవాలి. ఏంటో తెలిసిన నా పోరాటం, నా ప్రయాస, మీరందరూ క్రీస్తు ప్రేమలో అతకబడాలి అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమలో మీరు అతకబడిపోవాలి. దేవుని ప్రేమలో మిళితమైపోవాలి. శ్రమలు కానీ, బాధలు కానీ, హింసలు కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ, ఆ ప్రేమలో నుంచి మిమ్మల్ని బయటికి ఏది కూడా తీసుకురాలేనంతగా ఆ ప్రేమలో మీరు అతకబడాలని నేను పోరాటం చేస్తున్నాను అన్నాడు. అది దేవుని పోరాటం, దేవుని ప్రార్థన. అది ఈరోజు చూడండి, క్రైస్తవులు చిన్న చిన్న వాటికే దేవుని ప్రేమలో నుంచి వెలుపులకు వెళ్ళిపోతారు. అప్పుడు దాకా దేవుణ్ణి గనపరిచిన నోరు చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న చిన్న వాటికి దేవుని ప్రేమకి వెలుపులు వెళ్ళిపోయి అదే ప్రేమను దూషిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత లోతుల్లోకి వెళ్ళిపోవాలంటే చివరికి మరణం వచ్చినా దేవుని ప్రేమను నువ్వు విడిచిపెట్టకూడదు.